అండి. నమస్తే. మోదీ గారు మహాసభ మనకి హైదరాబాద్ లో తెలంగాణ వచ్చిన మహాసభ ఏర్పాటు చేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సభలో లైక్ ఏంటంటే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే సూచనలు ఉంటాయి. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, లేకపోతే బంగారం కానీ ఏదైనా సరే చాలా అవసరమైనంత వరకు మాత్రమే యూజ్ చేసుకోండి. అయిన తర్వాత మీరు పనులు కూడా చాలా ఎంత తక్కువ వాడటం మంచిది అయితే అని చెప్పి చాలా చెప్తా ఉన్నారు కదా. సో ఇవన్నీ మాటలు లైక్ మళ్ళీ లాక్డౌన్ కి అంటే లాక్డౌన్ వచ్చే సూచనలా ఆగండి. అలాగే జిఎస్టి కూడా తగ్గిస్తే బాగుంటది అని అనుకుంటున్నా నేను. అన్ని మేము ఖర్చులు అన్ని తగ్గిస్తాం, ఆయిల్ తగ్గిస్తాం, అన్ని తగ్గిస్తాం. దయచేసి రేట్లు కూడా తగ్గించండి. తగ్గిస్తే ఏందంటే సగటు ఒక వ్యక్తి బతకాలంటే ఇబ్బందులు అయిపోతున్నాయి. ఏంటంటే ఒక పెట్రోల్ పోసుకుందామంటే ఇంత రేటు ఉన్నది, ఒక ఆయిల్ కొందామంటే అంత రేటు ఉన్నది. ఏంటంటే ఆయిల్ ఒక 60 రూపాయలు కానీ, లేదంటే ఇప్పుడు నూనె ప్యాకెట్లు ఉన్నాయి కదా, అవి ఒక 120 రూపాయలు కానీ అట్లా తక్కువ చేస్తే, జిఎస్టి కూడా పూర తక్కువ చేస్తే మేము ఇవన్నీ ఏం కొనకుండా అవుతాం. ఇంకోటి ఆయన కూడా ఏంటంటే కుటుంబంలో ఖర్చు అనేది ఎక్కువ అయిపోతున్నాయి, ఈ ఖర్చులు కూడా తగ్గించుకుంటే మంచిది అని చెప్తున్నాడు. కరెక్టే. కాకపోతే ఇతర దేశాలలో ఏ ప్రధాని చెప్పండి, మన ప్రధాని గారు చెప్తున్నారంటే చాలా చాలా గర్వంగా ఉన్నది. నేను ఎన్నుకున్నది మంచి ప్రధాని అని. ఇంకోటి ఒక పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, మేరీ భారత్ మహాన్ అంటారు చూడు, అట్లా అనిపిస్తుంది మోదీ సార్ పేరు తలుచుకుంటే. కాకపోతే సార్ గారు కూడా జిఎస్టి తగ్గిస్తే బాగుంటది. రామరాజ్యం మొదలైందని మేము అనుకుంటా ఉన్నాం. ఆ రాజ్యంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉన్నాయి. రామాయణం నేను చదివా. అలాంటి ఇప్పుడు కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు కూడా మాకు ఏం కష్టాలు అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఆ రేట్లు తక్కువ చేస్తే బాగుంటది. రూమ్ రెంట్లకు కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. మేము పని చేసిన ప్రతిదీ సరుకులకు రూమ్ రెంట్లకు కట్టుడే ఉన్నది, అప్పులు మాత్రం కట్టుకోలేకపోతున్నాం. దయచేసి మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ దయచేసి ఈ జిఎస్టి రద్దు చేయండి, లేదంటే తక్కువ చేయండి. ఇంకొకటి విషయం ఏంటంటే ఈ రేట్లు తగ్గించండి. ఎందుకు పెంచుతున్నారో ఏమో మాకు అర్థం కావట్లే. బయట దేశంలో ఎన్నో యుద్ధాలు జరిగితే మాకేంది, వాడు ఏమన్నా అయిపోకో, వాళ్ళతోటి మనకు సంబంధమే లేదు. వాళ్ళ నుంచి మనకు ఎంత వస్తుందో దాన్ని మనం కరెక్ట్ గా వినియోగించుకోవడం కరెక్ట్. కాకపోతే ఖర్చులు కూడా తగ్గించుకోవాలి అని అన్నాడు, అది నాకు బాగా అనిపించింది. ఏంటంటే విచ్చలవిడిగా మనకు నచ్చినట్టు బంగారం కానీ అవి కానీ ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఆయన ఇట్లా కూడా చెప్పిండేమో ముందు రేట్లు తగ్గొచ్చు, దయచేసి ఇప్పుడు కొనకూర్రి అని అంటున్నాడో ఏమో అని అనిపిస్తా ఉంది. దయచేసి చెప్తున్నా, ప్రధానమంత్రి చెప్పింది కూడా పాటించండి. ప్రధానమంత్రి గారు మేము చెప్పింది కూడా మాకు కొద్దిగా రేట్లు తగ్గించండి. ఆర్థికంగా ఆల్రెడీ దేశం వెనకనే ఉన్నదండి. ఏంటంటే మొన్న ఈ లెవెల్ ఉండే డాలర్ ఇప్పుడు ఇంకా కిందికి వచ్చేసింది. ఆర్థికంగా మనం పైకేమి ఎదుగుతలేము, ఇంకా వెనక్కి వెళ్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు పిల్లలను మంచిగా చదివిస్తే, ఇంకోటి టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకోటి మంచిగా ఇంట్లో టీచింగ్ చెప్పి మంచి చదువులు చెప్పండి. ఇంకోటి ఏమైనా గ్రంథాలయంలో బుక్స్ తీసుకొని వెళ్ళి చరిత్రలు చెప్పండి. ఇంకోటి మంచి మంచి సైంటిస్టులు అవన్నీ తెలియజేస్తే పిల్లల నాలెడ్జ్ పెంచి మంచి జాబ్స్ చేసుకొని మనమా ఎట్లా పాడైపోయినాం వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తే వాళ్ళన్నా మంచిగా బతుకుతారని నేను అంట.